ఇక్కడే కాదండి. ఇదిగోండి దేవుడి చంద్రులు ఉన్నారు. ఫస్ట్ పట్లు మీకు ఇస్తున్నాం. రాజుగారి బర్త్డే ఇవాళ. గోనుమన్ రాజుగారా, ఆయన పేరు మీద ఫుడ్ డొనేషన్ చేస్తున్నాం. రోజు ప్రార్థన చేసుకోండి. దేవుడి దగ్గర నుంచి విశ్వాసం మీరు కోరుకోవద్దు. రోజు ప్రార్థన చేసుకోండి. మీకు ఏ అవసరం అయినా సరే, మీకు ఏ బాధ ఉన్నా ఆ బాధను దేవుడు చెప్పు. మనసుతో ఎవరితో చెప్పుకోవచ్చు, కేవలం దేవుడు చెప్పుకోండి. దేవుడు మీ సన్నిధి నుంచి విజయనగరంలో సంఘం నుంచి గోనుమన్ రాజుగారి పుట్టినరోజు సందర్భంగా ఇది పంచడం జరుగుతుంది. దేవుడు మీ అందరికీ ఆహారం పంపుతున్నందుకు దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఒకసారి ప్రార్థన చేసుకున్న దేవుడు నా దేవాలయం తండ్రి, నాకు దాన్ని నువ్వు పంపించిన విధంగా మేము వచ్చాను. ఆకలిగా ఉన్నాము. నా సహోదరు కడుపున ఆహారం కల్పించడానికి ఏ సహోదరులు ఆకలిగా ప్రతి ఒక్కరి ఆహారం ఏ అవసరమైనా సరే నిన్నే ప్రార్థించి అందరి మీద నిండుగా నిత్యరాజ్యం పొందేలాగా వీరికి విశ్వాసం మరింతగా బలపడలాగా మీకు అవసరాలు ఎవరిని వేసుకుంటూ ప్రార్థించి పెట్టుకుంటున్నాం. మనుషులైతే మీకు ఏ అవసరత తీర్చలేదు. దేవుడు అక్కడ మనుషుల ద్వారా తీర్చాడండి. దేవుడు వచ్చి తీర్చడు, కానీ దేవుడే మనుషులు ఏర్పరచవచ్చు. దేవుడు ఒకటే సమస్య చేస్తాడు. ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. దేవుడు ప్రార్థన చేసుకుంటేనే పరలోకం వెళ్తాము. దేవుడి మీద నమ్మకం కోల్పోతుంది. ఆయన తెలుసుకుంటామండి. ఆయన తెలుసుకుంటామండి. అలాగే ప్రార్థన చేసుకోండి. మీకు రోజు భోజనం వస్తుంది. ఓకేనా? మీరు ముందై తాకూడదు. మరి ఇది యేసుక్రీస్తు నామంలో ఇస్తున్నా మీకు. ఓకేనా? ఇవాళ కువైట్లో ఉన్న రాజుగారి పుట్టినరోజు, ఆయన స్పాన్సర్ చేస్తున్నారు. ఓకేనా? మీరు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అర్థమైందండి? అందరికీ అదే